హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త, గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది. సో మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అన్న వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి వెళ్దాము. సో ప్రతి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు అయితే ప్రతి ఇంటి ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అయితే అందడం జరిగింది. భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను ఉపయోగిస్తూ ఉన్నారు దాదాపుగా అందరూ కూడాను. సో ప్రభుత్వం ప్రారంభించిన ఉజ్వల పథకం కింద పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లకు కూడా గ్యాస్ కనెక్షన్ అనేది అందుతోంది. సో ఇలా లక్షలాది మంది వినియోగదారులు ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఎల్పిజి సిలిండర్ల ధర చాలా తక్కువగా ఉంది కాబట్టి ధర తగ్గించాలని ప్రభుత్వాన్ని ప్రజలైతే కోరారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఎల్పిజి సిలిండర్ల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, ప్రస్తుత రోజుల్లో నాన్ ఉజ్వల్ స్కీమ్ కింద ఎల్పిజి సిలిండర్ దేశవ్యాప్తంగా 900 రూపాయలు దాటాయి. అదేవిధంగా ఉజ్వల పథకం కింద సిలిండర్లు కొనుగోలు చేసే వినియోగదారులకు ఎల్పిజి సిలిండర్లను కొనుగోలు చేయడానికి సగటున 600 రూపాయలు చెల్లిస్తున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ ధర ఒకే విధంగా ఉంది. చిన్న వ్యత్యాసాలు మాత్రమే అయితే ఉన్నాయి. ఎల్పిజి వినియోగదారులకు ప్రభుత్వం నుంచి తీపి వార్త ఏంటి అంటే, ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పిజి సిలిండర్ల ధరను 100 రూపాయలు తగ్గిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఫలితంగా వచ్చే నెల 900 చెల్లిస్తూ కస్టమర్లకు 900 ఇచ్చే వాళ్ళకి 800గా అయితే తగ్గిస్తూ ఉన్నారండి గ్యాస్ కొనుగోలు పైన. సో ఎల్పిజిపై సబ్సిడీని పెంచే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మోదీ ప్రభుత్వం ధర పెంచడమే కాకుండా ఇక ఉజ్వల పథకం కింద లభించే ఎల్పిజి సిలిండర్లపై సబ్సిడీని కూడా పెంచుతుందని హామీ ఇచ్చింది. ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉన్న పేద మధ్యతరగతి వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విభాగంగా కేంద్ర ప్రభుత్వము సామాన్య ప్రజల సౌకర్యార్థం అనేక మార్పులు చేస్తూ ప్రజల ప్రయోజనాల కోసం ఇటువంటి పథకాలను అయితే అమల్లోకి తెస్తుందని అయితే వార్త. సో ఇది అండి, ఒక 100 రూపాయల మేర అయితే గ్యాస్ మీద తగ్గనుంది.